కరీంనగర్ కార్పొరేషన్ 51వ డివిజన్లో మేచినేని అశోక్రావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అన్నగారు నమస్తే. నమస్కారం. ప్రచారం ఎలా కొనసాగుతోంది? బ్రహ్మాండంగా జరుగుతుందండి. మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ చూపుతున్నారు 51 డివిజన్ ప్రజలు. నేను గతంలో 2 సార్లు ఇక్కడ కార్పొరేటర్గా కౌన్సిలర్గా పోటీ చేశాను. అప్పుడు కూడా గెలిచిండ్రు, ప్రజలు ఆదరించారు. వారందరికీ అందుబాటులో ఉండి అన్ని తీర్ల డెవలప్మెంట్ చేశాను. మళ్ళీ పోయినసారి మాత్రం ఎమ్మెల్యే గారి సూచన ప్రకారం నేను 42వ డివిజన్ పోవడం జరిగింది. అక్కడ కూడా అభివృద్ధి చేశాము, అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాము. మళ్ళీ ఇక్కడి ప్రజలు 51 డివిజన్లో పోటీ చేయాలని చెప్పని కోరిన అభ్యర్థన మేరకు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు. మరి గతంలో మీరు పనిచేసిన డివిజన్లో ఏ మేరకు నిధులు తీసుకొచ్చారు? గతంలో చేసినటువంటి వర్క్స్ కానీ అప్పుడు ఆ టైం లోపల అప్రోచ్ రోడ్లు కూడా లేకుండే ఆ రోడ్లన్నీ ఫార్మేషన్ చేయడం జరిగింది. చాలా మటుకు ఒక 75% సీసీ రోడ్డు కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. చాలా అభివృద్ధి చేశామండి అప్పుడు కూడా. మళ్ళీ ఈ మధ్యలో అక్కడ నేను ఆ ప్లేస్లో లేకపోతే ఇప్పుడు పోయితే చాలామంది ప్రజలు ఏంటంటే మీరును ఎంతో అనుకూలంగా మాకు ప్రొద్దున లేస్తేనే మా వాడలల్లో మీరు తిరుగుదురు, మా అందరికీ ప్రతిరోజు మమ్మల్ని దర్శించుకొని మా ఉన్న సమస్యలను విని మాకు ఏ రోజుకి ఆ రోజు పరిష్కారం చేస్తున్నారు అని చెప్పిన సందర్భంతో ఎంతో మంచి ఆదరణ చూపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. అవసరాల మేరకు అక్కడున్న మౌలిక సదుపాయాలను కల్పించే లోపల మేము చాలా అభివృద్ధి చేశామని చెప్తున్నామండి. కోట్ల సమస్య అంటే అది కౌంటబుల్ ఎట్లా లెక్క పెట్టరు అనేది కాదు, కానీ మౌలిక సదుపాయాలు ఏమేమి ఎవరెవరికి అంత అవసరం ఉన్నదో దాన్ని సంతృప్తిగా పూర్తిగా చేశామని చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు 51వ డివిజన్లో అభ్యర్థిగా ఉన్నారు. అంటే ఈ డివిజన్ ప్రజలు ఇక్కడ వాళ్ళైతే అందరికీ సుపరిచితులే, అంటే కొత్త వ్యక్తి అయితే కాదు. అంటే ఇక్కడ ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నారు, ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు? మేము ఇక్కడున్న నాకు ఇక్కడ సమస్యలన్నీ అవగాహన ఉందండి. సమస్యలు నాకు తెలియంది ఏం లేదు. సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ మరి అదే కాకుండా ఇక్కడున్న బీద ప్రజలందరికీ ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం తరఫు నుంచి అటువంటిది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటిది కానీ వాళ్ళతోని ప్రభుత్వాలతో కొట్లాడైనా కానీ నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చాలామందికి ఏంటంటే అప్పుడు ఇక్కడున్న ల్యాండ్స్ లేని వాళ్ళు పూర్ పీపుల్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చడానికి కూడా మల్కాపూర్ ఏరియా లోపల వాళ్ళందరికీ వాళ్ళు పాపం బేస్మెంట్లు కట్టుకున్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించడానికి నేను సంపూర్ణంగా సహకరించి వాళ్ళందరి మౌలిక సదుపాయాలు మరియు వారు ఎటువంటి పెన్షన్ రాని వాళ్ళకి కానీ ఇటువంటి లబ్ధిదారులందరికీ నేను లబ్ధి చేకూరుస్తా అని చెప్పని సందర్భంగా నేను చెప్తున్నాను. సో ఇక్కడ రీసెంట్లీగా ఈ మధ్యకాలంలోనే ఒక రోడ్డు కోసం మీరు నామినేషన్ వేసిన కారణం ముందు కమలాకర్ గారు వచ్చి గత 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఇక్కడ రోడ్డు పెట్టామండి. ఆ సందర్భంగానే దాన్ని ఒకటి గ్రావెల్ వర్క్ చేసి కాంక్రీట్ కూడా వేసిండ్రు. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు దాని మీద ఎటువంటి శ్రద్ధ చూపక డబ్బులు కూడా తీసుకురాకుండా మేము తీసుకొచ్చిన డబ్బులను కూడా వినియోగించకుండా ఈ స్పెషల్ పీరియడ్ లోపల చాలా ఇబ్బందులు పెట్టినారు. అక్కడి ప్రజలంతా మరి ఇలా ఆగిపోయిందని ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 2-3 సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ దాన్ని ఏం పట్టించుకోలేదు అధికారులు కూడా. దాని సందర్భంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారు స్పందించి కలెక్టర్ దగ్గరికి పోయి ఇది చాలా సీరియస్గా ఉన్న మేడం, అక్కడ ఉన్నటువంటి బీద ప్రజలు చాలామంది వాళ్ళకు శ్వాసపాస ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి ఆ దుమ్ముకు, అందుకొరకు మీరు దీన్ని పట్టించుకోవాలంటే ఇమీడియట్గా కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి చెప్పి ఫైల్ తెప్పించుకొని సిగ్నేచర్ పెట్టించి టెండర్ కూడా వితిన్ 1 వీక్ లోపల చేసి ఆ కాంట్రాక్టర్ను కూడా ఎమ్మెల్యే గారు పిలిచి నువ్వు ఎట్టి పరిస్థితులు చేయి నీకు బిల్లు ఇప్పిస్తా అని చెప్పని ఒక వాగ్దానం చేసిన సందర్భంగానే అంత తొందర లోపల టెండర్ అయిన లోపల 10 రోజుల లోపలనే మనకు వర్క్ స్టార్ట్ చేసి వర్క్ కూడా కంప్లీట్ జరిగింది. అది మా మున్సిపాలిటీ చరిత్రలోనే కొన్ని విషయాలలో ఇది చాలా అరుదైన సంఘటన అనుకోండి. దాన్ని పట్టింపుతోనే ఎమ్మెల్యే గారి సహకారంతో పనిచేసినాం మేము. ఓకే, ఇక్కడ దాదాపుగా ఈ ఏరియాలో మీరు వస్తూనే ఒక అభివృద్ధికి ప్రారంభోత్సవం అయితే చేశారు. సో ఇక్కడ ప్రస్తుతం మహిళలు కానీ యువకులు కానీ వీళ్ళ కోసం ఏమన్నా ప్రత్యేకంగా చెప్తారా? మహిళల కోసానికి ఇక్కడన్న ఈ సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలందరికీ
వారి ఒకటి ఇక్కడ కమ్యూనిటీ భవనం కావాలని చెప్పని ఒక చిరకాల వాంఛ ఉంది. దాని కొరకు ఎమ్మెల్యే గారి సహకారంతో నేను దాన్ని పరిపూర్ణ చేస్తా అని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రజలకు చెప్పుకుంటూ, మరియు నా మోటో ఏంటంటే నీతివంతమైన పాలన ప్రజల దగ్గరకు చేర్చి ఒక హానెస్ట్గా నా చరిత్రనే 30 సంవత్సరాల నా రాజకీయ చరిత్రలో కూడా మేము హానెస్ట్గా నిజాయితీగా ఉన్నాం. మా నిజాయితీ మా మంచితనమే ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, హక్కున చేర్చుకుంటున్నారు. బ్రహ్మాండమైన వాటితోని నన్ను గెలిపిస్తారని ప్రజలందరినీ కోరుకుంటూ నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. 1వ డివిజన్ నుంచి అశోక్ రావు గారి మాటలు విన్నారు. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటూ ఇక్కడ ప్రజలకు వాళ్ళ మౌలిక వసతులు కావచ్చు, వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో వాటిని ఫుల్ఫిల్ చేయడంలో సాధించాను. ప్రజలు నా వైపే ఉన్నారు. ఇక్కడ కూడా నేను ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టుడే తెలంగాణ.